Hello guys, my name is Rajesh. Today I am going to show you how to use a Google Forms. ఫస్ట్ మనం గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ యాప్స్ ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేసి గూగుల్ ఫామ్స్ ఓపెన్ చేయాలి. సో గూగుల్ ఫామ్స్ అనేటిది దేనికి యూజ్ చేస్తారంటే పార్టీ ఇన్వైట్, టీ-షర్ట్ సైన్ అప్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఈ RSVP ఎందుకు యూజ్ చేస్తారో నాకు అంత ఐడియా లేదు, బట్ దీని 3 యూజెస్ మాత్రం నాకు తెలుసు: కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, టీ-షర్ట్ సైన్ అప్ అండ్ పార్టీ ఇన్వైట్. సో ఫస్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదంటే, సో మన కాంటాక్ట్ గురించి లైక్ మన ఈమెయిల్ కానీ లేదా ఒక నిమిషం ఇది ఓపెన్ అన్నాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు మన నేమ్ డీటెయిల్స్ లేదా ఈమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్, మన అడ్రస్, మన లొకేషన్ అడ్రస్ కానీ ల్యాండ్మార్క్, మన పిన్ కోడ్ కానీ మనకు ఇక్కడ యూజ్ చేస్తాం. కామెంట్స్ అంటే దాని గురించి నాకు అంత ఐడియా లేదు, బట్ నాకు మెయిన్గా దీని గురించి నాకు ఎక్కువ తెలుసు: నేమ్, ఈమెయిల్ అండ్ అడ్రస్, ఫోన్ నంబర్. సో కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఇలా యూజ్ చేస్తారు. సో నెక్స్ట్, సో సారీ గైస్, కొంచెం నా నెట్ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. టీ-షర్ట్ సైన్ అప్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక నిమిషం లోడింగ్ అవుతుంది ఇక్కడ. సో టీ-షర్ట్ ఏదైనా మనం ఇక్కడ ఏదైనా టీ-షర్ట్ తీసుకొని టీ-షర్ట్, సో లైక్ గూగుల్కి వెళ్ళి మనం ఏదైనా టీ-షర్ట్ డ్రాగ్ చేసి మనం ఇక్కడ పేజ్ డ్రాగ్ చేసి ఇక్కడ మనం పెట్టేస్తే ఇమేజ్ అనేది డ్రాగ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది టీ-షర్ట్. సో ఈ టీ-షర్ట్ ఇది సైజ్ ఏంది, ఈ సైజ్ ఎంత, లేదా స్మాలా, లార్జా, మీడియం సైజా లేకపోతే ఎక్స్ట్రా లార్జా అనేది మనం ఇక్కడ పెట్టేయాలి. ఇప్పుడు ఈ టీ-షర్ట్ ఇప్పుడు లాంగ్ సైజ్ ఉంది, మనం ఇప్పుడు ఇక్కడ లాంగ్ సైజ్లో మనం ఇప్పుడు ఇక్కడ పెట్టేసి ఇంకా 3-4 టైప్స్ ఆఫ్ టీ-షర్ట్స్ మనం పెట్టేసి ఇక్కడ సెండ్ చేసి మన ఈమెయిల్కి మనం సెండ్ చేయొచ్చు. సో అలా కానీ మనకి ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి, సో పార్టీ ఇన్వైట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా పార్టీకి మన గెస్ట్లకు కానీ మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్వైట్ చేయడం అనుకుంటే ఇప్పుడు మన ఈమెయిల్ నుంచి మనము ఇన్వైట్ చేయొచ్చు. పార్టీ ఇన్వైట్లో పెట్టేసి మనం ఇక్కడ ఏ పార్టీ లైక్ రిసెప్షన్ కానీ లేదా మ్యారేజెస్ కానీ లేకపోతే బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఏదైనా పార్టీస్ ఉంటే మనం ఇక్కడ నుంచి సెండ్ చేసి, ఇప్పుడు లైక్ వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే మన నేమ్, నా పేరు, ఇప్పుడు నా పేరు రాజేష్ అని ఇక్కడ టైప్ చేసి సో ఇక్కడ మనం రిక్వైర్డ్ అని పెట్టేసి కెన్ యూ అటెండ్ దిస్ పార్టీ అంటే ఎస్ ఐ విల్ బి దేర్, సో నేను వస్తున్నాను. ఒకవేళ మనం వస్తే ఇక్కడ మనకు క్లిక్ చేయాలి, బట్ ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి మనకు ఇప్పుడు క్లిక్ కాదు. సో హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ యువర్ అటెండింగ్ అంటే ఎవరు ఎంతమంది వస్తున్నారు, పార్టీకి ఎవరెవరు అటెండ్ అవుతున్నారో అనేది మనం ఇక్కడ టెక్స్ట్ చేయాలి. అంటే మనం ఇక్కడ మెసేజ్ మనం షార్ట్ ఆన్సర్స్లో మనము రాయాలి. రాసిన తర్వాత విల్ యూ బ్రింగింగ్స్, లెట్ us know what kind of dishes you are bringing and అంటే మెయిన్స్, సలాడ్స్ లేదా డిజర్ట్స్ అంటే లైక్ అది ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే అసంటివి మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. డ్రింక్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ లేదా హార్డ్ డ్రింక్స్ లైక్ ఆల్కహాల్
ఆల్కహాల్, సాఫ్ట్ డ్రింక్స్ అంటే లైక్ మాజా, స్ప్రైట్. సో వీటికి మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో పార్టీ ఇన్విటేషన్ అంటే ఇలా ఉంటుంది. సో డూ యూ హ్యావ్ ఎనీ అలర్జీస్ ఆర్ డిటరీస్ రెస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా మీటింగ్ మీరు ఎవరైనా అటెండ్ అయ్యే వాళ్ళకి ఏదైనా ఎలర్జీస్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏదైనా బాడీ లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే మనం దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ ఈజ్ యువర్ ఈమెయిల్ అడ్రస్? ఈమెయిల్ అడ్రస్ అంటే సో మనం ఇప్పుడు ఈమెయిల్ అంటే నా ఇప్పుడు అడ్రస్ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ప్లేస్లో ఉంటున్నాను లైక్ తెలంగాణ హైదరాబాద్లో ఉంటున్నాను. మనం అది సెర్చ్ చేసి మనం ఇక్కడ టైప్ చేసేసి సెండ్ అని ఆప్షన్ చేసి ఈమెయిల్లోకి మనం పంపాలి. సో ఈమెయిల్ ఇప్పుడు ఏదైనా మీ ఫ్రెండ్స్ ఏదైనా ఈమెయిల్ ఉంటే సో మనం ఇప్పుడు ఏదైనా ఈమెయిల్ టైప్ చేసి సారీ గైస్ కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం కోఆపరేట్ చేయండి. సో ఈమెయిల్ ఇక్కడ మనం ఎవరిదైనా మన ఫ్రెండ్స్ కానీ లేదా మన రిలేటివ్స్ ఎవరిదైనా ఈమెయిల్ ఉంటే మనం ఇక్కడ సెర్చ్ చేసి వాళ్ళకి ఇన్విటేషన్ పంపించేస్తే సెండ్ అయిపోతుంది. ఇక్కడ లాస్ట్కి సెండ్ అని ఉంటుంది కదా, ఇది క్లిక్ చేస్తే సెండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఒకటి మీకు ఒక క్విజ్ లాగా చేయబోతున్నాను. అంటే మనం ఇది క్విజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఇది బ్లాంక్ ఫామ్ అని ఉంటుంది. సో మనం దీన్ని క్లిక్ చేసి సో టాప్ 5 జనరల్ క్వశ్చన్స్. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. నాలెడ్జ్ ఇక్కడ పెట్టేసి డిస్క్రిప్షన్ ఏమైనా అవసరం ఉంటే మనం రాయొచ్చు. సో ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ క్వశ్చన్స్ రాసి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, హూ పబ్లిష్ ద హ్యూమన్ ఇండెక్స్, డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఇక్కడ మనం క్వశ్చన్ టైప్ చేసి ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్ 1 ఇప్పుడు మనం ఏదైనా ఆన్సర్ ఇక్కడ టైప్ చేయాలి. రన్. సో ఇప్పుడు నెక్స్ట్ కింద యాడ్ అదర్, ఇక్కడ మనం యాడ్ ఆప్షన్ అని పెట్టేసి సో నెక్స్ట్ ఇంకోటి ఏదైనా క్వశ్చన్ యునైటెడ్ స్టేటస్ కానీ స్టేటస్ నేషన్స్ అని ఇప్పుడు మనం సారీ మనం ఇప్పుడు క్లిక్ చేసి
సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మేక్ దిస్ ఎ క్విజ్ అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత క్వశ్చన్స్లోకి వచ్చి ఇక్కడ ఆన్సర్ కీ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుందో మనం దానికి క్లిక్ చేయాలి. ఇప్పుడు దీనికి మార్క్స్ కూడా మనం పాయింట్స్ మనం ఎన్ని పాయింట్స్ పెట్టాలనుకుంటున్నామో మనం పాయింట్స్ పెట్టచ్చు. ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ ఒక్క క్వశ్చన్కి 5 పాయింట్స్ నేను పెడుతున్నాను. సో డన్ అని పెట్టేసి ఇప్పుడు ఇంకోటి యాడ్ క్వశ్చన్ అని ఇక్కడ ఉంటుంది, చూసారు కదా పక్కన రైట్ సైడ్లో యాడ్ క్వశ్చన్ అని ఉంది. సో అది మనం ఇప్పుడు ప్లస్ సింబల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి యాడ్ క్వశ్చన్ అని మనం ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇంకోటి వచ్చేస్తుంది కింద. ఇప్పుడు కింద బ్రాకెట్లో ఇంకోటి మనకు క్వశ్చన్ అని వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ when did the Indochina war take place? సో మనకు క్వశ్చన్ మార్క్ పెట్టాలంటే ఫస్ట్ షిఫ్ట్ ప్లేస్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అని ఉంటుంది. సో దాన్ని మనం క్లిక్ చేస్తే షిఫ్ట్ అంటే మనకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది పడిపోతుంది. సో నెక్స్ట్ ఆప్షన్స్ క్వశ్చన్ ఏదో మనం ఇక్కడ ఆన్సర్స్ ఏందో మనం ఇక్కడ రాయాలి. ఆప్షన్స్ ఆర్ 1946 to 1975. Down. 1978 to 1982. Nineteen 1991 to 1995. Go. 7 to 9. సో ఇప్పుడు ఇలాగనే సేమ్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్కి మనం ఎట్లా పెట్టినామో ఆన్సర్కి అని సెర్చ్ చేసి సో ఇక్కడ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అని మనం క్లిక్ చేసి ఇక్కడ పాయింట్స్ ఇప్పుడు ఇది కూడా 5 పాయింట్స్ అని మనం ఇప్పుడు డన్ చేస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం ఇప్పుడు ఓలైనా నేను మీకు లాస్ట్కి చెప్తాను. ఇక్కడ రిక్వైర్డ్ అని పెట్టేసి సో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి క్వశ్చన్ యాడ్ ఏ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్, who was the last who was the last of India మనకి ఆన్సర్ కూడా మనం క్వశ్చన్ టైప్ చేసేటప్పుడు ఆన్సర్ కూడా సజెస్ట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అని కూడా మనకు చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా మీరు ఇక్కడ చూసారు కదా, సో మనకి ఇక్కడ ఆన్సర్ కూడా మనకు సజెస్టెడ్ లాగా చూపిస్తుంది. సో లార్డ్ సో నెక్స్ట్ ఆప్షన్
సేమ్ అలాగే ఇప్పుడు దీనికి ఏ క్వశ్చన్ ఆన్సర్ సెట్ అవుతుందో మనం ఇక్కడ ఏ ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుందో అక్కడ మనం ఇప్పుడు క్లిక్ చేసి ఇక్కడ పాయింట్స్ ఇప్పుడు ఇక్కడ 5 పాయింట్స్. క్వశ్చన్ that times system was first coined by. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఏందో మనం ఇక్కడ సో ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఏ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టో మనం ఇప్పుడు ఇక్కడ టైప్ చేసి ఇక్కడ 5% పెట్టేసి దాన్ని పెట్టేసి క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సో వేర్ ఇస్ ద wildlife situated. So options ఇక్కడ ఆన్సర్ ప్రెస్ చేసి ఇక్కడ కేరళ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ 5% పెట్టేసి డన్ అని చేస్తే ఇప్పుడు మనకు 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇది
సో ఇంకా మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మీకు ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎవరికన్నా పంపాలనుకుంటే సెండ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇంక్లూడ్ ఫర్ మీ ఇన్ ఈమెయిల్ అని మనం సెర్చ్ చేసి ఇక్కడ క్లిక్ చేసి టు ఈమెయిల్. ఇది మనకు అంత అవసరం లేదు. సో ఇక్కడ మనం ఇక్కడ ఈమెయిల్ ఇప్పుడు ఇది మనకు ఇక్కడ లింక్ అనేది మనం ఇప్పుడు ఇక్కడ కాపీ చేసుకోవడానికి ఇది మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం కాపీ చేసుకొని లైక్ వాట్సాప్లో నుంచి కానీ మీరు సోషల్ మీడియాలో నుంచి మీరు పంపుకోవచ్చు. డైరెక్ట్ మనం ఇక్కడ ఈమెయిల్ నుంచి పంపాలనుకుంటే ఇక్కడ మనం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నా ఈమెయిల్ ఉంది. ఇప్పుడు సో ప్రజెంట్ వేరే వాళ్ళది ఈమెయిల్ ఉంది ఇక్కడ. నేను ఇప్పుడు ఇక్కడ పెట్టానండి, ఇక్కడ పెట్టేస్తాను. సో ఇక్కడ పెట్టేసి సెండ్ అని కొట్టేస్తే సో దాట్స్ ఇట్. ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళ ఈమెయిల్ ఇప్పుడు నుంచి ఓపెన్ చేసి వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తే వాళ్ళు ఎన్ని ఆన్సర్స్ చేస్తారు అని మనకి ఇప్పుడు ఇక్కడ రెస్పాన్సెస్లో మనకు వస్తాయి. అంటే వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు ఇప్పుడు లింక్ ఓపెన్ చేసి వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్కి వాళ్ళు ఆన్సర్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఆన్సర్స్ చేస్తారో అని మనకి ఇప్పుడు వస్తుంది మనకు. సో మీకు చేస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది. సో అది మొత్తం ఈ వీడియో అనేది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మధ్యలో నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, కొంచెం నాకు వాయిస్ కూడా బాగాలేదు. సో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. సో నెక్స్ట్ టైం అట్లా రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను. సో దట్స్ ఇట్ గైస్ టుడే అండ్ థ్యాంక్ యూ.